అమ్మాయిలకి అందంతో పాటు అనుమానం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అనుమానాలు ఏంటి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. ఈ అమ్మాయిలకి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడైనా మీ బాయ్ ఫ్రెండ్ మొబైల్ చెక్ చేశారా? చేశాను. ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే అమ్మాయిలు కదా. అమ్మాయిలకి అనుమానం ఎక్కువ. అవును, గ్యారంటీ చేస్తారు. అవును, అదే కంటెంట్. కానీ మన అబ్బాయిలకి నమ్మకం ఎక్కువ భయ్యా. ఎందుకంటే అమ్మాయి ప్రేమిస్తుందని నమ్మేస్తాం, అర్ధరాత్రి 12 గంటలు డాడీతో మాట్లాడుతుందని నమ్మేస్తాం. అంతెందుకు అది ఎవరితోనో తిరిగితే ఆడు మా కజిన్ అన్న కూడా కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మేస్తాం. చప్పట్లు కొట్టండి. అయితే అమ్మాయిల బ్లడ్ కానీ సరిగ్గా టెస్ట్ చేస్తే బ్లడ్ గ్రూప్ ఏమొస్తా తెలుసా భయ్యా? అనుమానం అని వస్తుంది. ఇలా బై బర్త్ నుంచి అనుమానించడం స్టార్ట్ అయిపోద్ది భయ్యా. నా స్కూల్ మేట్ సరస్వతి ఒక అమ్మాయి ఉండేది. అయితే అది పెన్సిల్ పోగొట్టేసుకుంది బయట. పెన్సిల్ అయ్యా, అది క్లారిటీ ఇంపార్టెంట్. ఏదో తొక్కలో రాసేది కదా, ఏ పెన్సిల్ అయితే ఉంది. కొన్ని రాయవరా, చెక్కాలి కదా. పెన్సిల్ పోగొట్టేసుకుందన్న. క్లాస్ రూమ్ కి వచ్చి, సార్ నాకు పెన్సిల్ పోయింది సార్. పోయిందా? ఎలా పోయిందమ్మా? ఏమో సార్ నాకు తెలియదు, సంజయ్ మీద అనుమానంగా ఉంది. పోసి నీ అమ్మ నా పెన్సిల్ అయినా సరిగ్గా నీ పెన్సిల్ యాడ్ పెట్టుకోవాలి. సంజయ్ నా పెన్సిల్ నాకు ఇచ్చి, అది నా సెంటిమెంట్ పెన్సిల్ సంజయ్, బ్యాగ్ అండ్ బ్రిడ్జ్ ఏం కాదు. అసలు పెన్సిల్ ఎప్పుడైనా కొన్నావా? ఆకలేసి తినేసి ఉంటావు, నువ్వే గుర్తెచ్చుకో. మస్తు ఇచ్చినవరా సార్. వీడి బ్యాగ్ చెక్ చేయండి సార్, వీడియో తీసుకున్నాడు. ఏంటి నువ్వు నా బ్యాగ్ చెక్ చేసేది? నా శనగపిండి. నీ శనగపిండి ఏంద్రా సార్? దీని బ్యాగ్ చెక్ చేయండి. క్లాస్ లో మిగిలిపోయిన బలపాలు అవి చాక్ పీసులు తిని మమ్మీకి పందిలా తయారైంది. పందికి మమ్మీలా తయారైంది. రేయ్, నువ్వు కంటెంట్ చేస్తాను, పంది మమ్మీ అని శ్రీముఖి గురించి ఎందుకు చెప్తున్నావు? అక్క నువ్వు అను. సార్ పందికి మమ్మీలా తయారవుతుంది, దీని బ్యాగ్ చెక్ చేయండి అంటే చెక్ చేసుకుందాను వచ్చి తీసింది. సార్ దొరికింది సార్, అది పెన్సిల్ కాదమ్మా పెన్ను. నాది పెన్ను కూడా పోయింది సార్. చెప్పవే, మీ నాయనమ్మ సవరం పోయింది, మీ తాత కాల్చే చుట్టం పోయింది, మా తమ్ముడు అండర్వేర్ పోయింది, బీసీడీలు రాసుకునే స్లేట్ పోయింది. అయ్యి అమ్మ నువ్వు నీ పంది మోగం. సంజయ్ నా పెన్సిల్ నాకు ఇచ్చేయి, పోవే. నా వాడని పెన్సిల్ ఇస్తాను, వాడుకో. షార్ప్నర్ ఎవరు? మీ డాడీ ఇస్తాడా? అది పెన్సిల్ పోగొట్టుకుని నన్ను అడిగితే నేను ఇచ్చిన నేను ఇంకా మహాన్. నువ్వు వాడని పెన్సిల్ ఎట్లా ఇస్తావురా? మనం నమ్మకం, వాళ్ళ అనుమానం. అవును, అనుమానం పెనుభూతం లాంటిది. ఇది లేదే డైలాగ్. నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళా. కాలేజీలో పక్క బ్రాంచ్ లో స్వాతి అని ఒక అమ్మాయి ఉంది. చూడడానికి కలర్ స్వాతిలా ఉంటది కానీ అనుమానానికి బ్రాండ్ అంబాసిడర్ భయ్య. దాని అనుమానానికి ఆస్కార్ అవార్డు ఇచ్చిన అనుమానించి తీసుకో. అలాంటి దాన్ని నేను ప్రేమించా. అది ప్రేమించాలి కదా. అది చేస్తా, నెక్స్ట్ చేస్తా. అయితే రీసెంట్ గా దాని బర్త్డే అయింది భయ్య. దాని కాదు మర్యాద, స్వాతి బర్త్డే అయిందని చెప్పి. నా లవర్ నా ఇష్టం. సూపర్ ఫిగర్ అన్నావు, నీ లవర్ ఎట్లయితది? అది పబ్లిక్ ఫిగర్ అనలేదు, సూపర్ ఫిగర్ అన్నా. అయితే రీసెంట్ గా దాని బర్త్డే అయింది భయ్య. కరెక్ట్ 12 గంటలకు దానికి కాల్ చేసా, బిజీ వచ్చింది. సరే దాని బాబో పెద్దమ్మో పెద్ద డాడీ అమ్మమ్మ ఎవరో ఫోన్ చేస్తుందేమని చెప్పి ఖాళీ ఉండి 5 నిమిషాల తర్వాత కాల్ చేసా. బంగారు హ్యాపీ బర్త్డే రా. ఇంతసేపు ఏం చేసావు? అది కాదే నీకే కాల్ చేశానే. అబద్ధం ఆడేవంటే RC 150 రీఛార్జ్ చేస్తావు చెప్తున్నాను. లేదా నేను నిజంగా కాల్ చేశాను, నువ్వు ఎవరితోనో మాట్లాడితే తప్పు నాదా? ఆయన ప్రేమించినప్పుడు ఆయన ఒక సిమ్ బిజీ చేస్తే బిజీ వస్తే ఇంకో సిమ్ కాల్ చేయొచ్చుగా. ఫోన్ మాట్లాడినాడు ఏ సిమ్ చేసినా బిజీ వస్తుంది. అది కూడా తెలియదు. నువ్వు తమలపాకు, నిన్ను ప్రేమించి నిన్ను అరిటాకు. సంజయ్ నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. ఎక్కువ మాట్లాడి ట్యాంక్ బండ్లు దోసేస్తా. కేకు మేమే కొనిచ్చి కాలు మేమే చేసి ఇంకే మీరేం పీక్తారే. ఇంకోసారి బర్త్డే బొంగు అన్నాడు బొక్క పగిలిపోద్ది. స్వాతి బర్త్డే కదరా? స్వాతి. మరి బొంగు ఇది కూడా అయిపోయింది. దీన్ని కూడా హ్యాండ్ ఇచ్చి ఇంటికి వెళ్ళాను 2 బీర్లు తాగి. అక్కడ మా వదిన మా అన్నయ్యని కూడా అనుమానిస్తుంది. ఏమండి టైం ఎంత అవుతుంది? 9:15. మీరు 9కి వస్తారు కదా, అరేంజ్ చేయండి. 15 మినిట్స్ ముందు వచ్చారు అంటే ఆఫీస్ లో హెడ్ఏక్ ఉంది అందుకనే. హెడ్ఏకా ఎందుకు వచ్చింది? అప్పుడప్పుడు నేనే వంట చేస్తున్నాను.
ఇంకా దేని గురించి వస్తుంది మీకు హెడ్డకు? ఇప్పుడు అర్థమైంది, ఆ వగలమాడి మల్లీశ్వరి గురించే కదా. మల్లీశ్వరి ఎవర్రే? అదే మీ సెక్రటరీ. వస్తే అది మంచిదే అంటే నేను దొంగ మొఖం దన్నా అంతేలే. అయ్యో దేవుడా, మా ఆయనకి నేను అప్పుడే చేయలేకపోయానా? వస్తే ఎందుకే కాకిరెట్టి మొఖం దాన్ని అట్లా ఏడుస్తున్నావు? నీ గురించి ఎందుకు చెప్తున్నావు మధ్యలో? నేను రాముడు అయితే నువ్వు భగవద్గీతలో సీతే. నీ అబ్బా, సీత భగవద్గీతలో ఉండదురా, రామాయణంలో ఉంటది. అయినా నువ్వు నాతో సింగిల్ మూవీ ప్లాన్ చేస్తున్నావు అనుకో, కానీ మల్టీ స్టార్ మూవీ ప్లాన్ చేస్తున్నావు అసలు అనుకోలేదు. ఏ అమ్మా, దానికి నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదే. మాట్లాడకు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. మా నాన్న నా జీవితం నాశనం చేశాడు. మా నాన్న ఏమైనా పెరుగు చట్నీ చేశాడా? నా జీవితం కూడా నాశనం చేశాడు కదే.